Testonic.ai from panic to prep. 100% free until JEE, MSET and KSET. నాకు కూడా ఏంటంటే ఈ కుర్రాళ్ళల్లో నేను కుర్రాడిని అయిపోయి నా వయసు ఎప్పుడు కుర్రాడే సార్. నా వయసు మర్చిపోయి వీళ్ళ కథలు వింటామంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే, అంటే ఏ కథలు సార్? రాసుకున్న కథలా, మామూలుగా కథలా? యూట్యూబ్ బ్యాచ్, ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ వేరమ్మా. దాని డెప్త్ ఏంటి, అందులో ఎలా ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే ఏంటి, ఎవరెవరు బాగా చేస్తారు, ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, హీరోయిన్స్ని ఎలా పట్టుకుంటారు, ఇటువంటి ఎక్స్చేంజ్ చేసుకోవటం. తన ద్వారా కొంతమంది ఫస్ట్ ఇతనే వచ్చాడు, తన ద్వారా ఇంకా సాయి తేజ అని ఇంకో అబ్బాయి శేఖర్ అని ఇట్లా చాలామందిని. నాకు కూడా ఏంటంటే ఫుల్ డే ఏదో పని, వాడు పగల ఈ డిస్కషన్ అయితే మధ్యాహ్నం ఇంకో డిస్కషన్, అది కూడా మీకు ఇష్టమైన. సో బాపినేడు గారు ఇట్లా ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇతను కథ చెప్పాడు, బాగా నచ్చి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూసుకోవటం మొదలుపెట్టాను. షార్ట్ ఫిల్మ్స్లో ఎవరు బాగా తీశారో, ఎవరు సబ్జెక్ట్ కానీ టేకింగ్ కానీ, వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్లో దొంగతనం, ఎక్కడ లొకేషన్ ఫీజులు కట్టకూడదు, దొంగతనంగా రోడ్డు మీద పెట్టేసి కార్ల కెమెరా దాచు ఇవన్నీ వింటా ఉంటే నాకు ఒకసారి రోడ్డు మీద షూటింగ్ చేస్తుంటే పోలీసు వచ్చాయంట. పోలీసు వస్తే వీళ్ళు మీరు రాఘవేంద్రరావు అన్నాడు. వాడేసుకుంటారు అప్పుడే. అంటే గ్యారంటీ ఏంటంటే నాకు ఫోన్ చేశారు అన్నమాట, ఏమయ్యా బాగున్నావు ఏంటి, ఎండలో చాలా కష్టపడుతున్నట్టు. సార్ మీతో మాట్లాడు చాలా ఆనందంగా ఉందంటే, అంటే కుర్రాళ్ళు తీసుకుంటున్నారా మందే, అది నువ్వు కూడా ఏదైనా వేషం వేయాలనుకుంటే ఎప్పుడు అట్లా టచ్లో ఉండు, ప్రతి వాడికి యాక్టింగ్ ఉంటుంది. అవును సార్.